పిల్లలు ఏమైనా సస్తే ఎవరండి జవాబుదారీ? మీరు ఇట్లాంటి ఎక్స్పైరీ ఎన్ని పెట్టి సంపాలని ఉన్నారా? మీ సూపర్వైజర్ ఏం విజిట్ చేస్తూ ఉందామె? 4-5 నెలల నుంచి ఈ సెంటర్లో ఉన్నాయి. ఏం గాడిదలు కాస్తా ఉంది ఆ సూపర్వైజరు? ఏందో కథ చెప్తావు? ఈ తలుపుతే ఎట్లా మీ ఉద్యోగాలు పోతాయి. షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పండి. ఆమెకు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. ఎంతమంది పిల్లలు? 9 మంది అండి. 6 మంది వచ్చారా? 6 మంది వచ్చారా? ఇది అటెండెన్స్ లిస్ట్ తీసుకురా. ఇది అటెండెన్స్ అమ్మా, ఈ పిల్లల అటెండెన్స్ లిస్ట్. ఏ అని ఎంత ఆబ్సెంట్ అండి. ఈ పిల్ల అంటే ఈ పిల్ల ఖాళీ అంటే కార్మికి వెళ్ళిపోతుంది. పక్క ఊరికి వెళ్ళండి. టీహెచ్ఆర్ ఇచ్చేస్తాను. వీళ్ళంటే ఈ బాబు లేడీ వేళ 6 మంది ఉన్నారు ఇప్పుడు. ఉన్నారండి. ఈ ప్రెగ్నెంట్ ఇదే ఇదొకటి. ఈ నెల ఏమీ లేదుగా? లేదండి, టీహెచ్ఆర్ ఇవ్వలేదు. స్టార్ట్ కాలేదా? లేదండి. ఇది గర్భిణీ స్త్రీలు కాకుండా 3 ఏళ్ళ లోపల పిల్లలు ఇదిగండి. ఇదే ఎక్కడే రాశాను. ఇదిగండి. 4 అంటే 1 2 3 4 నలుగురే ఉన్నారండి. పోయిన నెల ఇచ్చారు వాళ్ళకు? ఎక్కడది పోయిన నెల? ఇదే ఏమేమి ఇచ్చారు అంటున్నా? అందుకండి పాలు గుడ్లు ఏది రాలేదు. ఇదిగోండి ఇక్కడ ఆర్డర్ వేసిందండి, అక్కడ ఇచ్చానండి. అలా ఉన్నాయి. సంతకమ్మ వాళ్ళది. ఇది సెప్టెంబరా? ఇది సెప్టెంబర్ అండి. ఎన్ని గుడ్లు ఇచ్చారు? 30. పాలు 6 లీటర్లు. ఇది ఆగస్టు నెలది, ఇది సెప్టెంబర్. ఓకే. ఇదిగండి 7 నెలది. ఎక్స్పైర్ అయినాయి సిడిపిఓ గారు, ఎక్స్పైర్ అయినాయి. ఇవి పెట్టుకుంటే ఎట్లా? మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ 5 నెలలు బెస్ట్ బిఫోర్. ఇవన్నీ ఎక్స్పైర్ అయిన ఇటు పెట్టుకుంటే ఎట్లా? ఇది తలుపుతే ఎట్లా మీ ఉద్యోగాలు పోతాయి. చేసేది కాదు, షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం. మీ సూపర్వైజరు, మీరు అంగన్వాడీ వర్కరు. మీ సూపర్వైజర్ ఏం విజిట్ చేస్తూ ఉందామె? మొత్తం ఈ జిల్లాలో అందరికీ ఎక్స్పైర్. ఆడ ఒక 170 ప్యాకెట్లు 100 చిల్లర దొరికాయి. ఏందమ్మా ఎందుకు పెట్టుకున్నావు? ఇవి ఎక్స్పైర్ అయినాయి. మార్చిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ 5 నెలల ముందు వాడేయాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టుకి అయిపోవాలా. ఇది సెప్టెంబర్, అక్టోబర్. ఇది నువ్వు ఈ పెట్టుకొని నువ్వు ఇంకా ఈ పెడితే ఈ ఎక్స్పైర్ అయినట్టు వాడకూడదు. ఎట్లా మరి చెప్పు? ఏ నవ్వితే కుదరదమ్మా. మేము వచ్చింది చూసేది ఇట్లాంటివి చూడడానికి. మీరు ఎన్ని పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్స్పైర్. 6/6/2025 ఎక్స్పైర్. 24 నుంచి 25 మ్యానుఫ్యాక్చరింగ్ 24, 25 ఎక్స్పైర్. 6 నెలలు. ఎవరండి ఆ పీడీ గారు? ఎవరు? నిన్న పీడీ ఇన్ఛార్జ్ అని వచ్చింది ఒక ఆమె. నిన్న సాయంత్రము 2024 మ్యానుఫ్యాక్చరింగ్. నిన్న సాయంత్రం పీడీ ఇన్ఛార్జ్ సార్ అని వచ్చింది కదయ్యా. చూడు ఎవరమ్మా ఇప్పుడు పీడీ ఇన్ఛార్జి? ఆమె పీడీ ఢిల్లీకి పోయారు కదా. ఇంకొక ఆమె ఎవరు? ఫోన్ కలుపు మీ ఫోన్లో నుంచి. ఏమి ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు తల్లి? చిన్నవి పక్కకు పెట్టు, అవన్నీ తీసి రిమూవ్ చేయండి. మా ఆ బ్యాగ్లో వేయండి, మొత్తం బయటపడేద్దు. ఎన్ని ప్యాకెట్లు ఎక్స్పైర్ అయినాయి అన్ని లిస్ట్ రాయండి. ఏందమ్మా సిడిపిఓ గారు అన్నిటే ఉన్నాయి. ఏంది ఆడ పాలకొండలో అట్లే ఒకటి. డిఓ గారు ఇదే పరిస్థితి, ఆడ పరిస్థితి ఈడ కూడా. ఇది చూసుకోవాలమ్మా, చూసుకొని మాకు ఇవి వద్దు ఇవి ఎట్లా తీసుకోవాలి మేమని చెప్పాలా. లేకుంటే మీ దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటే మీరు మీ సూపర్వైజర్ ద్వారా బయటికి ఇంటిమేషన్ ఇవ్వాలా మీ పై వాళ్ళకు. అమ్మా ఇవి దాదాపు 4-5 నెలల నుంచి ఈ సెంటర్లో ఉన్నాయి. ఏం గాడిదలు కాస్తా ఉంది ఆ సూపర్వైజరు? ఏందో కథ చెప్తావును? పాత ఆమె కాకపోతే ఇప్పుడు ఉన్నామే. ఎన్ని సెంటర్లు ఉంటాయండి? 30 ఉంటాయి ఒక్కొక్కరికి. నెలకు ఒకసారి రారా? ఏంది మేడం మీరు విచిత్రంగా చెప్తారు? షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పండి.
ఆమెకు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. ఏమి కొంచెమన్నా మీకు తెలియలేదు, ఏమైనా పిల్లలు ఏమైనా సస్తే ఎవరండి జవాబుదారి? ఈ కాలం ఉండేది ఒకరు ఇద్దరు ఇళ్లలో ఎంత ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. మీరు ఇట్లాంటి ఎక్స్పైరీ ఎన్ని పెట్టి సంపాలని ఉన్నారా? కొంచెమన్నా మేనర్స్ లేదు. ఏమి సూపర్వైజన్ చేస్తూ ఉన్నారు? ఏం సిడి మీరు ఏం చూస్తూ ఉన్నారు? ఏంది ఇది అసలు? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి సరిపోతుంది. అప్పుడు కానీ ఉద్యోగాలు పోవు మీకు. రేషన్ షాప్ ఇండే ఉంది కదా, ఆయన చెప్పినా కానీ మారుస్తాడు కదా. ముందు వేరే వాళ్ళకు ఇచ్చి త్వరగా అయిపోయేటప్పుడు. ఎన్ని అవి ఆయిల్ ప్యాకెట్స్? 22 ఆయిల్ ప్యాకెట్స్, 20 కందిపప్పు ప్యాకెట్స్. ఏం పెద్దమ్మా నువ్వు, ఏం చేస్తా ఉన్నావు నువ్వు? సిడిపి గారు ఇవ్వండి ఆ సూపర్వైజర్కు ఈమెకి ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారో చూద్దాం. దాన్ని మేము పైన సెంట్రల్లో మాట్లాడతాం, అక్కడ స్టేట్లో